ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసేది ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతో. ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు ఇలా బీఆర్ఎస్ పట్టుకొస్తుండే. రేవంత్ పట్టుకొచ్చిన బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చిన పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతాడు, డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు, చచ్చిపోతాడు పైసలు వసూలు చేస్తే ఫస్ట్ వచ్చింది. ఇవాళ 1000 కోట్లు దోసుకుంటున్నారు. ఆ వీడియో చూపడతాం, మీకు వీడియో ఉన్నది. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు, మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి నేను పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్, మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది.